హరి ఓం. గం గణపతయే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. రామనామ శక్తి రామబాణము కన్న రక్షసేవకు కవచరాజమిలకు రామజపము కన్న రమ్యమౌ నామంబు వేరు కలదనింక విశ్వముందు వేరు కలదనింక విశ్వముందు మేరుగిరి ధైర్య గురశౌర్య ధీరవర్య మేరుగిరి ధైర్య గురుశౌర్య ధీరవర్య రమ్య గుణవాస సువిలాస సౌమ్యవేష సకల దేవ వినుత వరసత్య భాష అభయమందించినను బ్రోవు మాంజనేయ అభయమందించి నను బ్రోవు మాంజనేయ. అందరికీ నమస్కారం. పిబరే రామరసం 19వ సంచికకు వేదప్రియ నుంచి స్వాగతం. ఇవాళ విభీషణుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణ కింకరులు, జంబుమాలి, 7 మంత్రి పుంగవులు, 5 సేనాధిపతులు, అక్షకుమారులు, ఇలాంటి వాళ్ళంతా రాక్షస వీరుల్ని మట్టుపెట్టాడు. ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బంధించి రావణ సభకు తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో ఆ సీతను అప్పగించేసేయవలసింది రామచంద్రమూర్తికి అని చెప్పడానికి ఒక దూతగా వచ్చాడనమాట. ఉగ్రుడైనటువంటి రావణాసురుడు భీకరస్వరంతో హనుమను వధించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పైకి లేస్తాడు రావణ సోదరుడు, వాక్య కోవిదుడు విభీషణుడు. దూతగా వచ్చిన వాళ్ళను ఎప్పుడు కూడా సంహరించకూడదు, ఇది రాజనీతి కాదు అని ఎంతగానో చెప్తాడు. దండనలోని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చెప్తాడు. సంహరించే బదులుగా ఇంకా ఏమైనా దండన విధించవచ్చు అని కూడా చెప్తాడు. విభీషణుడి ఉచితానుచిత భాషణకు రావణాసురుడు శాంతించాడు. హనుమ తోకకు నిప్పంటించి వదలమని ఆజ్ఞాపించాడు. రాక్షసులు రాజాజ్ఞను అనుసరించారు. హనుమ లంకాదహనం చేశాడు. విభీషణుడు సర్వతా సత్యధర్మ పక్షపాతి, ఎప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కాదు. యుద్ధ సన్నాహ ఘట్టంలో రావణ సభలో ఇంద్రజిత్తు మిడిసిపాటును వారిస్తూ బుద్ధులు చెప్తాడు. అసలు ఈ పరిణామానికి అంతరికి కూడా మన రాజు సీతాపహరణం చేయడమే కదా కారణం అని మెత్తని పూరిలా వాతలు కూడా పెడతాడు విభీషణుడు ఇంద్రజిత్తుకు. యుద్ధ పర్యవసానాన్ని ఊహించగల విద్యుడు విభీషణుడు. దేశ ప్రయోజనాలను ఆకాంక్షించేవాడు, లోకహితుడు. కాబట్టి ప్రాతకాలంలో మళ్ళీ అన్నగారి దర్శనానికి వెళ్ళాడు. నియమ నిబంధనలు చక్కగా పాటిస్తాడు. వినయశీలి, ఆచార కోవిదుడు. రాజదర్శన ఆచారాల్ని పాటించి లోపలికి వెళ్ళాడు. రావణాసురుడు కూర్చోమని సైగ చేస్తే అప్పుడు కూర్చుంటాడు విభీషణుడు. కేవలం మంత్రులు మాత్రమే ఉన్నారు అక్కడ. నిదానంగా విషయ ప్రస్తావన చేస్తాడు విభీషణుడు. సీతను తెచ్చినప్పటి నుంచి లంకలో పటమరిస్తున్న దుశ్శగునాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరిస్తాడు. అంతేకాదు, నిజానికి ఈ దుష్ట నిమిత్తాల్ని నీవు చెప్పడానికి మంత్రులంతా భయపడుతున్నారు అని కూడా నిష్కర్షగా అన్న రావణాసురుడితో చెప్తాడు విభీషణుడు. అయినా 10 తలవాడు రావణాసురుడు వినడు. 10 తలలు ఉంటే ఏమండి, అసలు ఒక్క తలలో ఉన్న బుర్ర ఉంటే కదా వింటే కదా, వినని మూర్ఖుడు కదా. పైగా కోపంతో అన్నాడు, నీవు మిత్ర రూపంలో ఉన్న శత్రువువి అని మొదలుపెట్టి
నీతో సుహృద్భావం వ్యర్థం అంటూ చివరకు కులపాంసనా అని కూడా నిందిస్తాడు. విభీషణుడు ఉచితజ్ఞత తెలిసినటువంటి స్థిరచిత్తుడు కనుక, న్యాయవాది కనుక, విపరీత బుద్ధి గల అన్నకు ఇంకా ప్రబోధం చేసి లాభం లేదు అనుకున్నాడు. గదాధారిగా ఆకాశంలోకి ఎగిరాడు. ఆయనతో పాటు అనల, శరభ, సంపాతి, ప్రహసన అనే సహచరుడు కూడా బయలుదేరాడు. ఆకాశం నుంచి అన్నాడు విభీషణుడు, నీవు నా అన్నవు, నీ ఇష్టం వచ్చినట్టు అనవచ్చు, నన్ను అనవచ్చు. తండ్రి వంటి వాడివి, ధర్మ మార్గంలో లేకున్నా గౌరవించవలసినటువంటి వాడివి. కానీ ఇలాంటి పరుష వాక్యాలను నేను సహించలేను. నేను నిన్ను విడిచి వెళుతున్నాను. నీకు క్షేమం అవుగాక. నేను లేకుండా సుఖంగా ఉండు అని రావణాసుడి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు విభీషణుడు. నిష్కల్మష చిత్తమే విభీషణుడి బలం. ఒకసారి రాముని శరణు లభించగానే రాముని ప్రశ్నకు సమాధానంగా ఎంతో విశదంగా పేరు పేరున లంకలోని రాక్షస బలాన్ని వివరించాడు. లంకను ముట్టడించడంలో, యుద్ధ ప్రకరణలో, రాక్షస సంహారంలో యథాప్రాణంగా సహాయం చేస్తానని భాష చేశాడు. సంతోషంతో రాముడు ఆయన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఆ వెంటనే రామాజ్ఞ మేరకు విభీషణుడిని రాక్షసరాజుగా అభిషిక్తుని గావించాడు లాంఛనంగా. విభీషణుడు సమంజస బుద్ధి కలవాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు రామలక్ష్మణుల్ని నాగాస్త్రబద్ధులను చేసి వివిధ శరాలతో శరీరాన్ని చీల్చి కింద పడేసిన సందర్భంలో సుగ్రీవునితో సహా అందరూ దుఃఖంతో రోధించసాగారు. సత్యధర్మాలను పాటించేవారిని మృత్యువు భయపెట్టలేదు అని ధైర్యం చెప్పి నీరు తీసుకుని రాక్షస మాయను తెలుసుకునగలిగే మంత్రంతో అభిమంత్రించి స్వయంగా సుగ్రీవుని కళ్ళు తుడిచి అనునయిస్తాడు. వానరులందరినీ ఉత్సాహపరిచి నిలుపుతాడు. అదే సందర్భంలో వానర సేన అసంఖ్యాకంగా కుప్పకూరినప్పుడు ఆంజనేయుడితో కలిసి యుద్ధభూమిలో తిరిగి జాంబవతి నుండి ఇతరుల్ని స్వస్థుల్ని చేయడంలో విభీషణుడి ప్రమేయం చాలా అత్యంత ప్రధానమైంది. మాయాసీతను సంహరించి వెళ్ళి అభిచారిక హోమం చేస్తున్న ఇంద్రజిత్తుకి అవరోధం కల్పించే ఆవశ్యకతను విభీషణుడే రామాదులకు చెబుతాడు. ఎందుకంటే ఇంద్రజిత్తు ఆ హోమం పూర్తి చేశాడు అంటే ఇంద్రజిత్తుని రాముడు కూడా గెలవలేడు. ఆ రహస్యాన్ని విభీషణుడే చెప్పాడు. ఇదే ఇంటి గుట్టు లంకకు చేయటం అనేటువంటి విషయం ఇక్కడ మాత్రమే చెప్పాడు. ఈ రహస్యాన్ని మాత్రమే చెప్పాడు విభీషణుడు. మేఘనాథుడు హనుమతో తలబడేట్టు చేశాడు. అన్న మరణము అమిత దుఃఖాన్ని కలిగించింది ఆయనకు. చివరికి పరిపరి విధాలుగా వెలిపించాడు. అప్పుడు రాముడు చావుతో వైరాలు తెగిపోతాయని చెప్పి లేచి అంత్యేష్టిని నిర్వహించమని ఊరడిస్తాడు విభీషణుడిని. రావణుడికి అంత్య సంస్కారం జరిగింది. విభీషణుడు లంకా రాజ్యాధిపతిగా అభిషిక్తుడయ్యాడు. తానుగా వెళ్ళి సీతను రామసన్నిధికి తీసుకొని వచ్చాడు. సీత అగ్ని పరీక్షకు నిలిచింది, గెలిచింది. పుష్పక విమానంలో రామాదులతో తాను కూడా అయోధ్యకు వెళ్ళాడు విభీషణుడు. అక్కడ సీతారామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది అయోధ్యలో. ఆ సంరంభంలో విభీషణుడు కూడా పాల్గొన్నాడు. నిజంగా గంధాయి వనంలో తులసి మొక్క అంటారే, అలా రాక్షసుల లంకలో విభీషణుడు చాలా నిజమైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ధర్మబద్ధుడైనటువంటి వాడు. అన్నకు ఎన్నోసార్లు బోధించాడు. అన్నా, నీవు చేస్తున్నది తప్పు, మహాపాపము, రాముడు సామాన్యుడు కాడు అని ఎంతగానో హితవు చెప్పాడు విభీషణుడు. రావణాసుడు వినలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా. అయితే ఇప్పుడు గంధాయి వనంలో తులసి మొక్క అంటే విభీషణుడు అనమాట.
ఆ విభీషణుడు అనేటువంటి వాడు రాముడి యొక్క శరణు కోరడం వల్ల చివరకు ధర్మమే గెలిచింది. ఆ లంకకు రాజైనాడు విభీషణుడు. ఒకానొక సందర్భంలో లక్ష్మణుడు రామచంద్రమూర్తిని అడుగుతాడు, అన్నా, నీవు లంకకు రాజును చేశావు విభీషణుడిని, మరి రావణాసుడు ముందే జీవించి ఉన్నప్పుడే వచ్చి నీ శరణు కోరి నన్ను క్షమించు అని అంటే విభీషణుడిని రాజుగా చేస్తానని వాగ్దానం చేశావు కదా, మరి లంకకు రాజుగా చేసిన తర్వాత మరి రావణాసురుడు ఒకవేళ నిన్ను క్షమాపణ కోరితే, నీవు క్షమిస్తే నీవు రావణాసుడికి ఏం అప్పగిస్తావు అంటే రాముడు అన్నాడు, తమ్ముడా సౌమిత్రి, అయోధ్య ఉంది కదనయ్యా, అయోధ్యకు రాజుగా చేస్తారు రావణాసురుడిని, నా బదులుగా రావణాసురుడు వెళ్తాడు అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఎంతటి సమయస్ఫూర్తి ఔదార్యమో గమనించండి. మరికొన్ని విశేషాలను వచ్చే సంచికలో చెప్పుకుందాం. ఈ కార్యక్రమాలన్నింటినీ వింటూ మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. అంతేకాకుండా ఎంతోమందిని ఇందులో భాగస్వాములుగా చేసి రామకథను వినేటువంటి భాగ్యాన్ని అందరికీ అందివ్వవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వారానికి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలు కలుసుకుందాం. మీ వేదప్రియ. శుభం భూయాత్. జయ శ్రీరామ్.